15 ఏళ్ల కిందట ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టి 100 రోజులు పని కల్పించిందే కాంగ్రెస్ పార్టీ అని ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క అన్నారు. రైతు రుణమాఫీకి శ్రీకారం చుట్టింది కాంగ్రెస్ అని, ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చింది కాంగ్రెస్ అని, ఉపాధి హామీ తెచ్చింది కాంగ్రెస్ అని, అభివృద్ధికి నిజమైన నిర్వచనం కూడా కాంగ్రెస్సేనని తెలిపారు. ఆదిలాబాద్ రూరల్ మండలంలోని ఆపెల్గూడ ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా ఎంపీ అభ్యర్థి ఆతన సుగుణకు మద్దతుగా ఆమె రోడ్ షో నిర్వహించారు. ప్రజలు ఓటర్లకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. 10 ఏళ్లు బీజేపీకి అవకాశం ఇచ్చారని, ఈసారి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థికి ఓటు వేయాలన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటామని తెలిపారు. గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క గారికి ఒకసారి గట్టిగా చప్పట్లతో స్వాగతం పలకాల్సిందిగా కోరుతా ఉన్నాం. అట్లనే మన ఆడబిడ్డ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ గారికి కూడా గట్టిగా చప్పట్లతో స్వాగతం పలకాల్సిందిగా కోరుతా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆత్రం సుగుణ గారిని భారీ మెజారిటీతో గెలిపించాలని మీ ఆశీర్వాదం కోరడానికి వచ్చినాం. అట్లనే మీకు తెలుసు, ఉపాధి హామీ పథకాన్ని ఈ రోజు ఎవరైతే గ్రామీణ ప్రజలు వాడుకుంటారో ఆ ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ హయాంలో భూములకు పట్టాలు ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ ఇల్లు కట్టించింది. కానీ ఇప్పుడు 10 సంవత్సరాలు బీజేపీని గెలిపిస్తే ఆ బీజేపీ ఇప్పుడు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ప్రజలకు రిజర్వేషన్లు తీసేస్తా అంటుందట బీజేపీ. మరోవైపు తనకు ఒక్క అవకాశం ఇస్తే ఆదిలాబాద్ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తానని ఎంపీ అభ్యర్థి సుగుణ ప్రజలకు విన్నవించారు. కొంగు చాచి అడుగుతున్న ఒక్కసారి తనను గెలిపించి పార్లమెంటుకు పంపాలని ఓటర్లకు ఆమె విజ్ఞప్తి చేశారు. అక్కడ మీ గొంతుకునై సమస్యలపై ప్రశ్నిస్తానన్నారు. అటు తాము గెలిస్తే రిజర్వేషన్లు తీసేస్తామంటున్న బీజేపీకి ఓటుతో బుద్ధి చెప్పాలని అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. ఆదిలాబాద్ అభివృద్ధి కోసం ఆత్రం సుగుణను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. భూములకు పట్టాలు ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ ఇల్లు కట్టించింది. కానీ ఇప్పుడు 10 సంవత్సరాలు బీజేపీని గెలిపిస్తే ఆ బీజేపీ ఇప్పుడు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ప్రజలకు రిజర్వేషన్లు తీసేస్తా అంటుందట బీజేపీ. అంటే దళిత బిడ్డలు, ఎస్టీ బిడ్డలు, బీసీ బిడ్డలు రిజర్వేషన్లు పోతే మనకు కాపాడేది ఎవరు? మనల్ని కాపాడేది ఒకే ఒక్క పార్టీ, కాంగ్రెస్ పార్టీ. యువకులందరూ అర్థం చేసుకోవాలా. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక 35,000 ఉద్యోగాలు ఇచ్చినాం. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది, కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ వచ్చిందే. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే మనకి దాదాపుగా ప్రజలందరికీ కూడా అనేక రకాల మేలు జరుగుతుంది. మన ఆదిలాబాద్కి సిమెంట్ ఫ్యాక్టరీ కాంగ్రెస్ పార్టీ హయాంలో తెరిచిండ్రు. మళ్ళా సిమెంట్ ఫ్యాక్టరీ రీఓపెనింగ్ కాంగ్రెస్ పార్టీ ఎంపీని గెలిపిస్తేనే సాధ్యమవుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మీ అందరి ఆశీర్వాదం ఇట్లనే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతూ ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి డైనామిక్ లీడర్ ఇన్ఛార్జి మంత్రి వర్యులు సీతక్క గారికి, అదేవిధంగా ఆదిలాబాద్ నియోజకవర్గం ఇన్ఛార్జి మన డైనామిక్ లీడర్ కంది శ్రీనివాసన్న గారికి, ఇక్కడ ఉన్నటువంటి అందరికీ కూడా శిశు వంచి పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. మరి మీరందరూ కూడా ఇక్కడ అన్న సీనన్న ఓడిపోయిందని మీరు అనుకుంటున్నారు. కానీ రాష్ట్రంలో మా కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి ఇప్పుడు మా సీనన్ననే ఈ ఆదిలాబాద్ నియోజకవర్గానికి ఎమ్మెల్యే అయితే నిధులు కావాలన్నా, నియామకాలు కావాలన్నా, మీ వ్యాపారం కూడా అభివృద్ధి కావాలన్నా తప్పకుండా ఈ అన్ననే తీసుకొచ్చి ఇవ్వాల్సిన అవసరం ఉంది. అభివృద్ధి కావాలన్నా ఇతనే అభివృద్ధి చేస్తారు కాబట్టి దయచేసి ఒక్క అవకాశం ఇవ్వండి కాంగ్రెస్ పార్టీకి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పడింది. ఈ రాష్ట్రంలో ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని తెలియజేస్తూ, అదేవిధంగా దేశంలో మనకు సాధారణమైనటువంటి జీవితాన్ని గడిపేటువంటి వ్యక్తి, ఒక త్యాగాల కుటుంబంలో పుట్టినటువంటి రాహుల్ గాంధీ గారి ప్రధానమంత్రి చేయడానికి ఈ ఆత్మ సుగుణకి ఒక్క చేతి గుర్తుకు ఓటేసి ఒక్క అవకాశం ఇవ్వండి ప్లీజ్. దయచేసి ఒక్క అవకాశం ఇవ్వండి. కాంగ్రెస్ పార్టీ సేవ చేయడానికి వస్తుంది. జనాలందరూ ఎడువైనా అడిగితే
100 రోజుల పని 15 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ పెట్టింది. ఆ రోజు నుంచి ఏదైతే ఇప్పుడు మళ్ళా బీజేపీ ప్రభుత్వం 10 ఏళ్ల నుంచి ఉంది. ఈ 100 రోజుల పనిని మరి 150 రోజులు పెంచిందా? మరి 100 రోజుల పనికి ఓ 100 రూపాయలు అదనంగా పెంచిందా? ఏమి పెంచలే. కానీ 10 ఏళ్ల కింద కాంగ్రెస్ ఉన్నప్పుడు 350, 400, 450 దాకా గ్యాస్ సిలిండర్ ఇచ్చినాం. దేనికి పెంచింది బీజేపీ? కాంగ్రెస్ 400, 500కి ఇచ్చిన సిలిండర్ను 1200కు మాత్రం పెంచింది. ప్రజల కష్టానికి మాత్రం రేటు పెంచలే. మరి ఎట్లా ఓట్లేసిరో ఈ ఊరోళ్ళు మాకైతే అర్థమవుతుంది. ఈ ఊర్లో ఇల్లు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చింది కాంగ్రెస్, బోర్లు వేసింది కాంగ్రెస్, రోడ్లు వేసింది కాంగ్రెస్, కరెంటు లైన్ ఇచ్చింది కాంగ్రెస్, పట్టా భూములు గిరిజనులకు, గోడులకు, మరి ఆదివాసులకు, పేదలకు భూములు పంచింది కాంగ్రెస్. అదే విధంగా చెరువును బాగు చేస్తా ఆ పోడు భూముల సమస్య కూడా ఆ రోజు కాంగ్రెస్ పట్టాలు ఇచ్చింది. కాబట్టి కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ వచ్చినాక మరి